హమ్మయ్య! చంద్రబాబుకు ఓ బాధ ఇక తొలగిపోయినట్టే. ఇన్ని రోజులుగా పీడిస్తున్న ఓ సమస్యకు పరిష్కారం దొరికినట్టే. పాపం ఇన్ని రోజులు రిలయన్స్ ముఖేష్ అంబానీ ద్వారా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మోడీ కొరుకుడు పడడం లేదు. తను అంబానీలకు ఎంత సన్నిహితుడైనా సరే ముఖేష్ దౌత్యం ఫలించడం లేదు. మోడీ నమ్మడం లేదు. దగ్గరకే రానివ్వడం లేదు. ఎప్పటికప్పుడు దూరం ఉంచేస్తున్నారు. చివరకు నెలల తరబడి ఏళ్ల తరబడి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఓసారి సీరియస్ గా ఆలోచిస్తేనేమో 2019లోనూ ఆ అమిత్ మోడీ కలిపి మళ్లీ ఢిల్లీని గెలిచేటట్టుగానే కనిపిస్తున్నారు. మరి మన ప్రయోజనాలు ఎలా? ఇదేమైనా వాజ్పేయి కాలమా? మనం అనుకున్నట్టు చక్రాలు గిరగిరా తిప్పి మనమే ఓ డిఫాక్టో ప్రధానిగా వ్యవహరించడానికి? అదసలే మోడీ దేశ ముదురుపిండం అయితేనేం కాస్త ఆలస్యంగానైనా సరే ఓ రూటు దొరికింది. దొరకదా మరి? మన సీనియారిటీ మామూలు అనుభవమా ఏంటి? మోడీకి చెరువు కావాలంటే ఏం చేయాలి? ఆదానీతో దగ్గరవ్వాలి. ఆ గౌతమ్ ఆదానీ ఏమో జగన్ దోస్త్. అందుకే మోడీ జగన్ కు అపాయింట్మెంట్ ఇస్తాడు. ఆ విజయసాయిని పిలిచి హత్తుకుంటాడు. ఓహ్, అదా సంగతి. మనము అదే రూట్లో వెళ్దాం. అంబానీ అయితేనేం, ఆదానీ అయితేనేం అసలే రోజులు బాగాలేవు. రామోజీ దౌత్యమే పనిచేయని చోట, రాధాకృష్ణ పనికిరాని చోట, సోకాల్డ్ సుప్రీం దేవతలు ఫలితం చూపించని చోట ఆదానీ శరణం శరణం ప్రపద్యే. అంతే. ఏం కావాలి? ఆదానికి ఏం కావాలి? సార్, భావనాపాడు పోర్ట్ సంగతి మన చేతుల్లోనే ఉంది సార్. ఓహ్, తెప్పించండి అర్జెంటుగా ఆ ఫైల్. కేబినెట్ మీటింగ్ లో పెట్టేశారు. ఆదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ లిమిటెడ్ కు అప్పగిస్తూ తీర్మానం కూడా చేసేశారు. తొలి 30 ఏళ్లలో మొత్తం ఆదాయంలో 2.3%, 31 నుంచి 40 ఏళ్ల వరకు 4.6%, 41 నుంచి 50 ఏళ్ల వరకు 9.2% వాటాను ఇచ్చేద్దాం. భూమే కదా, మన చేతుల్లో పని. 2130 ఎకరాలను కేటాయించేద్దాం. 6% లీజులు చాలు. ఓకే. టెండర్లు వేసిన వాళ్లలో నవయుగ కూడా మనవాడే. గంగవరం పోర్టు లిమిటెడ్ కూడా మనకు మిత్రులే. అయితేనేం ఇప్పుడు అవసరం ఆదానీతో. ఏమిటి, 4 ఈడీ కేసులున్నాయా? హూ కేర్స్? కేరళలో ఓ ఓడరేవిచ్చారుగా, అదే అర్హతగా చూపించేసి వాళ్ళకే ఖరారు చేసేద్దాం. అసలే ఆస్ట్రేలియాలో బొగ్గు తవ్వకాలు ఎదురుతని ఆదానీ కష్టాల్లో ఉన్నాడు. మోడీ చెప్పినట్టుగా లోన్లు మంజూరు చేసిన ఎస్బీఐ పాత చీఫ్ అరుంధతి భట్టాచారి కూడా వెళ్లిపోయింది. అయితేనేం, మేం లేమా? ఏదోలా సాయం చేద్దాం. మోడీ దోస్తులు మన దోస్తులు కారా ఏం? సార్, చూసారుగా మోడీ గారు, మన ఆదానికే భావనపాడు ఇచ్చేశాం. ఆదానీ గారు, కాస్త మోడీతో మా సంబంధాలు మీరు చూసుకోండి సార్. మీరు కాస్త సానుకూల వాతావరణం ఏర్పాటు చేయండి. చాలు, మోడీతో మేమిక అల్లుకుపోతాం. ప్లీజ్. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.